హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. మీ ఇంట్లో కూడా కూలర్ చూడండి, ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ఎప్పుడైనా ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అంటే కాలిపోతాయండి. ఈ విధంగా కాలిపోయిన పొగ వచ్చినా ఇది పని చేయలేదనుకో, ఆటోమేటిక్గా మీకు మోటార్ ఏం పని చేయలేదనుకోండి, దాన్ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ కూలర్లో మనకు అప్పుడప్పుడు మనకు చూడండి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వైర్లు మనకు మీలి పడిపోయి మనకు వైర్ కాలిపోవడం, ఓవర్లోడ్ అయ్యి కాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ కట్ చేసేయండి, ఎక్కడ కట్ అయిపోయిందో ఆడ కాలిపోయిన చోట. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే బయటికి ఈ విధంగా చూడండి, వైర్ తక్కువ ఉంటే ఈ విధంగా మీరు ఆ లబ్బర్ ఉంటుంది కదా, ఆ లబ్బర్ను కట్ చేసుకోవాలా, లోపల నుంచి మనం బయటికి తీయాలా. నేనైతే ప్రస్తుతానికి అయితే ఇట్లా లబ్బర్ కట్ చేసి బయటికి తీసాను, ఓకేనా. వైర్ పొడుగుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ వైర్నే వాడుకోవచ్చు, మనం కొత్త వైర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పాత వైర్ ఉంది కదా, ఈ కాలిపోయిన వైర్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి స్లీవ్ పైది వైర్లో లోపల జాగ్రత్తగా తీయండి, లోపల వైర్లు కట్ అవ్వకూడదు. పైన కవర్ తీసేసి నీట్గా జాయిన్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకు చూడండి ₹1 ఖర్చు లేకుండా ఈ విధంగానే మనం పాత వైర్నే వాడుకోవచ్చు, ఓకేనా. చాలా మంది వైర్లు కొనాలంటే మళ్ళీ 300-200 పెట్టాల్సి వస్తుంది, ఒక డబ్బు వేస్ట్. ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వైర్ స్లీవ్ని జాగ్రత్తగా ప్లస్ మైనస్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెడ్కి రెడ్, బ్లాక్ బ్లాక్, ఏ కలర్ ఉందో ఆ కలర్ ఇచ్చేయండి, కరెక్ట్గా జాయింట్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం జాయింట్ చేసేసాం. జాయింట్ చేసినప్పుడు చూడండి కొంచెం దూరంగా పెట్టండి, జాయింట్లో మనకు టచ్ అవ్వకుండా ఈ విధంగా దూరంగా ఉండాలా. ఎడుతు వేరే ఇచ్చుకోవచ్చు, ఒకసారి ఇవ్వకపోయినా పర్లేదండి, చాలామంది ఇంట్లో ఎడుతుండదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చెస్ట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం, ఓకేనా. టేప్ వేద్దండి. ఇప్పుడు మనం ప్లగ్ను మనం బోర్డులో పెడదాం, బోర్డులో పెట్టి మనం చెక్ చేద్దాం పని చేస్తుందా లేదా మన కూలరు. ఇప్పుడు మనం స్విచ్ వేసి చూద్దాం. స్విచ్ వేసిన చూడండి, ఇప్పుడు మన కూలర్ మనం ఆఫ్ చేస్తున్నాం. స్విచ్ ముందు పక్క మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే చూడండి మనకు ఫ్యాన్ తిరుగుతుంది, ఓకే, రన్నింగ్ ఉంది, ఓకేనా. ఈ విధంగా మనం చూడండి ₹1 ఖర్చు లేకుండా పాత వైర్ని మనం ఈ విధంగా కట్ చేసి ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరే. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఎప్పుడైనా సరే మీ మిక్సీ, ఫ్యాను, కూలరు ఏదైనా సరే ఈ విధంగా పాడైపోతే వైర్ కట్ అయిపోయి ఈ విధంగా దాన్ని ఈ విధంగా మీరు జాయిన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్. ఇప్పుడు మనకు పనిచేస్తుంది కదా, ఈ విధంగా మనకు అన్నీ చెక్ చేసుకుని మీరు, అంటే మనకు నీలం మోటార్ కానివ్వండి, స్విమ్మింగ్ మోటార్ కానివ్వండి, కరెంట్ కూడా చెక్ చేసుకోండి వస్తుందో లేదో వైరు. ఒకవేళ పని చేయకపోతే కొన్నిసార్లు వైర్లు సరిగా పనిచేయండి, చెక్ చేసుకోండి సప్లై వస్తుందో లేదో. ఏదైనా ఒక వైర్ మిస్టేక్ వస్తే ఆ వైర్ మీరు గ్రీన్ వైర్ వాడుకోవచ్చు మీరు, ఓకేనా. ఇక్కడైతే మనకు బాగా పనిచేస్తున్న వైర్ బాగానే ఉంది కాబట్టి చూడండి రన్నింగ్ ఉంది మనకు మోటరు, మెయిన్ మోటరే. పంప్ మోటార్ కూడా మనం ఆన్ చేద్దాం, నీళ్ళ మోటరు, నీళ్ళు పడతలే చేద్దాం, ఓకే. ఇదే మోటార్ మనకు. ఇది ఇక్కడ ఏంటంటే మనకు ఒకసారి కరెంట్ సప్లై వస్తుంది, ఓకే. కరెంట్ సప్లై ఏం రాలేదు, చెక్ చేసుకోవాలా. ఇప్పుడు మనం నీళ్ళ మోటార్ ఆన్ చేసాం, చూడండి నీళ్ళు వస్తున్నాయి మనకు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. పంప్ మోటార్ కానివ్వండి, మెయిన్ ఫ్యాన్ కానివ్వండి, మనకు స్విమ్మింగ్ మోటార్ కూడా పనిచేస్తుంది, చెక్ చేశాను, ఓకే. ఆల్రెడీ అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఫ్రంట్లో చూద్దాం గాలి బాగా వస్తుందో లేదో, ఓకే. గాలి అయితే ఓకే, అంత నార్మల్గానే ఉంది, అంత పర్ఫెక్ట్గానే ఉంది. ఒకసారి ఏదైనా వైర్ కట్ అయిపోయి చెక్ చేసుకోండి, వైర్ అయినా కాలిపోయి ఉంటే అక్కడ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాస్టీజ్గా మనం జాయిన్ చేసిన తర్వాత మనం టేప్ని జాగ్రత్తగా వేయాలి. టేప్ కొంచెం ఎక్స్ట్రాగానే వేయండి, ఎంత ఎక్స్ట్రా వేసిన ప్రాబ్లం లేదు. గట్టిగా వేయాలి జాయింట్ టేపు రెండు, ఎందుకంటే మనకు అయ్యే మెయిన్ మనం కాపాడేది. అవి తక్కువ వేసి మీరు ఏదైనా చేశారనుకోండి మళ్ళీ షార్ట్ సర్క్యూట్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, షాక్ కొట్టడం అలాంటివి, ఓకేనా. ఈ విధంగా మనం టేప్ని బలంగా వేయండి. కాకపోతే 2 జాయింట్లు మనం దూరంగా పెట్టి టేప్ వేయండి. ఆ తర్వాత మన పైన కూడా స్లీవ్ మనకు జాయింట్ తగలకుండా పైన కూడా టేప్ వేయాలి సేఫ్టీకి. మొత్తం మనకు వైర్ కనపడకూడదు, కటింగ్ వైర్ కూడా. ఈ విధంగా మొత్తం నేను ఫుల్ కవరింగ్ చేసేసాను వైర్ని. ఎప్పుడైనా సరే ఏ వైర్ అయినా సరే జాయింట్ చేస్తే మనకు ప్రాబ్లం రాకూడదు మళ్ళీ అక్కడ. ఈ విధంగానే మనం స్టాండర్డ్గా జాయింట్ వేయాలి, ఓకే. రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మనం ₹1 ఖర్చు లేకుండా ఏదైనా వైర్ పోతే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా డోర్ని అంతా యాక్చువల్గా బిగి చేస్తాం మనం ఈ విధంగా. ఇప్పుడు మనం చెక్ చేద్దాం, నార్మల్గా పెట్టేసాం కాబట్టి, ఓకే. ఆన్ చేద్దాం కూలర్ని. కూలర్ అయితే మనకు ఫుల్ రన్నింగ్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నీళ్ళ మోటార్ కూడా మన నీళ్ళు పనిచేస్తున్నాయి కదా, అది కూడా కూలింగ్ చెక్ చేసేదానికి ఆన్ చేశాను, ఓకే. సైడ్లో అయితే వాటర్ బాగానే పడుతుంది మనకు, ఫుల్ కూలింగ్ కూడా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి, ఓకే. కూలర్ రిపేర్ ఛానల్ చేశానండి, నా ఛానల్లో చెక్ చేసుకోండి, అన్ని రిపేర్స్ ఉంటాయి ఛానల్లో. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి మీ క్రియేటివ్ జిలాని.